ఇప్పటి వరకు మీరు బూస్ట్ పోస్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తూ మీకు క్వాలిటీ లీడ్స్ అనేటివి రాక, లేదా మీ యొక్క బిజినెస్ గురించి ఎలాంటి ఎన్క్వైరీస్ అనేటివి రాక, మీరు ఎవ్రీ డే మీ యొక్క హార్డ్‌కోర్ మనీని బర్న్ చేస్తూ ఒక సొల్యూషన్ కావాలి అని గనక మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో మీ కొరకు. లేదా మీరు మీ యొక్క ప్రొఫైల్ ద్వారా యాడ్స్ అనేటివి రన్ చేస్తూ మీరు మీ యొక్క యాడ్స్‌ని వేరే వాళ్ళకి ఔట్‌సోర్స్ ఇవ్వాలి అని అనుకున్నట్టయితే, ఎలా ఇవ్వాలో తెలియడం లేదు. లేదా మీ యొక్క టీమ్‌కి ఏ విధంగా మీరు మీ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది షేర్ చేయకుండా, మీ యొక్క యాడ్స్ అనేటివి ఎలా రన్ చేపియాలో తెలియడం లేనట్టయితే, ఈ వీడియో మీ కొరకు. చూడండి, ఈ యొక్క వీడియోలో బేసిక్స్ నుండి అడ్వాన్స్‌డ్ వరకు మీరు ఏ విధంగా బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేయాలి అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేటివి ఏమున్నాయి, ఈవెన్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, టెక్నికల్ నాలెడ్జ్ అనేది లేకపోయినా, మీరు ఈ వీడియో తర్వాత కాన్ఫిడెంట్‌గా మీ యొక్క యాడ్స్ అనేటివి మీరు రన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మై ఫ్రెండ్, మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నప్పుడు నోట్‌బుక్ అండ్ పెన్‌తోని రెడీగా ఉండి, ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్టెప్‌ని మీరు నోట్ చేసుకుంటూ అండ్ ఈ యొక్క వీడియోని పాజ్ చేస్తూ అండ్ మీరు ఒక్కొక్క స్టెప్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వీడియోని మీరు స్టార్ట్ చేయడం అనేది చెయ్యండి. రైట్. సో హాయ్, మై నేమ్ ఇస్ గంగాధర్ బొక్కెన. ఐఎమ్ ఏ బిజినెస్ గ్రోత్ స్పెషలిస్ట్. 4 సంవత్సరాలు ఈ యొక్క ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేసిన తర్వాత నేను చాలా సింపుల్గా, ఈజీగా మీరు ఎలా రన్ చేయగలరో చూపించడానికి కొరకు ఈ యొక్క వీడియోని నేను మీ గురించి రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు బూస్ట్ పోస్ట్ ఆప్షన్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీకు మీ యొక్క పోస్ట్ పైన ఎంగేజ్మెంట్ కానీ, లేదా లైక్స్ కానీ, కామెంట్స్ కానీ రావచ్చు. కానీ మీ యొక్క బిజినెస్ గురించి, లేదా మీ యొక్క ప్రొడక్ట్ గురించి ఎవరు ఎన్క్వైరీ అనేది చెయ్యరు. సో మై ఫ్రెండ్, ఇది ఏంటి అనేది గనక చూసినట్టయితే, ఇక్కడ మీ యొక్క రీచ్ అనేది లిమిట్‌గా ఉంటుంది. అండ్ మీరు ప్రాపర్ ఆడియన్స్‌ని టార్గెట్ అనేది చెయ్యలేరు. కాబట్టి బూస్ట్ పోస్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేయకూడదు. మరి ఎలా చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే, మీరు బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేస్తూ, లైక్ ఇక్కడ చూడండి, నేను ఫేస్‌బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అన్నా ఏదైనా రెండిట్లలో ఒకటే. మీరు మెటాని యూజ్ చేసి ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ రెండిటి యొక్క యాడ్స్ అనేటివి మీరు రన్ చేయొచ్చు. కాబట్టి ఒకవేళ నేను ఎప్పుడైనా ఫేస్‌బుక్ అయినని అన్నా, లేదా ఇన్‌స్టాగ్రామ్ అని అన్నా, మీరు ఎలాంటి కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా ఇది రెండిటికి వర్క్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవాలి. ఇప్పుడు మరి ఏ విధంగా ఒక బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. రైట్. ఒకసారి మరి మీరు ఎలా బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేయాలి, ఏంటి అనే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. కాబట్టి ఇప్పుడు మరి బిజినెస్ మేనేజర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు లైక్ నేను ఇప్పుడు నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. కాబట్టి లైక్ ఫోకస్ హియర్. చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు మీరు business.facebook.com/overview అని ఇవ్వగానే ఇలాంటి ఒక పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే, మీ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్ అనేది లాగిన్ అయ్యి ఉండాలి. లాగిన్ అయి ఉన్న తర్వాత మీరు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే, ఇక్కడ నేను యూఆర్ఎల్ అనేది ఏదైతే business.facebook.com/overview ఈ యొక్క యూఆర్ఎల్‌ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ పేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పేజ్ అనేది వచ్చిన తర్వాత క్రియేట్ ఆన్ అకౌంట్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విండో అనేది వస్తుంది. ఇలాంటి పాపప్ అనేది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే, ఒకటి ఇక్కడ జోసఫర్స్ మార్కెట్ అనేది ఉంది. ఎగ్జాంపుల్‌గా వాళ్ళు ఫేస్‌బుక్ వాళ్ళు, మెటా వాళ్ళు జోసఫర్స్ మార్కెట్ అనేది ఇచ్చారు. అంటే చూడండి, మీ యొక్క బిజినెస్ నేమ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఒక మీరు 3 నేమ్స్ అనేటివి ఇవ్వకూడదు. మెటా అని గాని, వాట్సాప్ అని గాని, లేదా ఫేస్‌బుక్ అని గాని ఇవ్వకుండా మీరు ఏ నేమ్ అయినా ఇయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, జోసఫర్ మార్కెట్ ఇలా వాళ్ళు ఎగ్జాంపుల్‌కి ఒకటి ఇచ్చారు నేమ్. ఇలా మీ నేమ్ ఏదైనా ఇయ్యొచ్చు. సో తర్వాత మీ యొక్క యువర్ నేమ్, మీరు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడ నా యొక్క స్టూడెంట్ అయ్యుండొచ్చు తను. తన యొక్క నేమ్ అనేది నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి చూడండి, తన యొక్క నేమ్ అనేది ఇచ్చాను. అదే విధంగా ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడీ మీకు ఉన్నట్టయితే అఫీషియల్ ఈమెయిల్ ఐడీ యూజ్ చేయొచ్చు.
లేకపోయినట్టయితే మీరు రెగ్యులర్‌గా ఓపెన్ చేసేటటువంటి ఈమెయిల్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో, ఎందుకనంటే మీకు అప్డేట్స్ మీ యొక్క అకౌంట్ గురించి ఏదైనా మీరు ప్రైవసీ పాలిసీ గనక వయలేషన్ చేసినట్టయితే మీకు అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఫేస్‌బుక్ వాళ్ళు, మెటా వాళ్ళు మీతోని కమ్యూనికేషన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా ఓపెన్ చేసేటటువంటి ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని మీరిక్కడ ఇవ్వగానే చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ అని ప్రెస్ చేయగానే మీకు ఇలా మీరిచ్చినటువంటి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో అలాంటి మెయిల్ ఐడీకి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క మెయిల్ అనేది ఓపెన్ చేసి ఫేస్‌బుక్ బిజినెస్ అని సెర్చ్ చేయగానే మీకొక ఈమెయిల్ ఐడీ అనేది వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడీని క్లిక్ చేయగానే మీకు వెరిఫై నౌ అని ఉంటుంది. ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడీని వెరిఫై చేయగా మీ యొక్క బిజినెస్ మేనేజర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ మేనేజర్ అనేది రెడీ అయిన తర్వాత మరి బిజినెస్ మేనేజర్ ద్వారా మీరు ఎలా యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు? మీరు యాడ్స్ అనేటివి రన్ చేయాలి అని అన్నట్టయితే ఈ యొక్క బిజినెస్ మేనేజర్ ద్వారా ఎలా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఆప్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క యాడ్స్ అనేటివి రన్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు మీరు ఇది చేసిన తర్వాత లైక్ బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇప్పుడు మీరు ఇలాంటి మీ యొక్క యాడ్స్ మేనేజర్‌కి రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇలా మీరు మీ యొక్క యాడ్స్ మేనేజర్ ఇలా బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేసిన తర్వాత ఇలాంటి దానికి మీరు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మరి మీరు యాడ్స్ అనేటివి ఎలా రన్ చేయాలి ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి మీ యొక్క యాడ్స్ అనేటివి ఎలా రన్ చేయొచ్చు ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇక్కడ ఈ గ్రీన్ కలర్‌లో ఉన్న క్రియేట్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయగానే ఇవి అన్నీ కూడంగా ఆబ్జెక్టివ్స్. లైక్ మీరు ఎన్ని రకాలుగా యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకటి యాక్షన్ బయింగ్ టైప్ అనేది గనక చూసినట్టయితే యాక్షన్, ఇంకొకటి గనక చూసినట్టయితే రిజర్వేషన్. చూడండి మీరు ఏవైనా రిజర్వ్ చేయాలి అని అనుకున్నప్పుడు లైక్ ముందుగానే మీరు ఏదైనా పేమెంట్ చేసేసి ఉంచాలి అని అనుకున్నప్పుడు ఇంత పేమెంట్‌లో నాకింత కావాలి అని చెప్పేసి మీరు ఏదైనా అనుకున్నప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ అనే దానికి మీరు వెళ్ళొచ్చు. కానీ దాదాపుగా ఎవరు యూజ్ చేయరు. కాబట్టి ఆ ఆప్షన్ గురించి మీకు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఉంది, ట్రాఫిక్ ఉంది. లైక్ చూడండి ఆబ్జెక్టివ్. చూజ్ వన్ ఆబ్జెక్టివ్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్ యాడ్స్ అదేవిధంగా ప్రమోషన్ అండ్ సేల్స్. చూడండి ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్టివ్‌కి ఒక్కొక్క పర్టిక్యులర్ రీజన్ అనేది ఉంది. మీ బిజినెస్‌కి ఏది సూటబుల్ అవుతుందో లేదా మీ రిక్వైర్మెంట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మీరు వీటిని యూజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఎలా యూజ్ చేయొచ్చు? ఏంటి? అనేది గనుక చూసినట్టయితే అవేర్‌నెస్ క్యాంపెయిన్. చూడండి లైక్ ఇప్పుడు మీరు ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ గనక మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ తెలిసింది ఏదైనా ఒకటి చిన్న దాని గురించి నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంతూర్ సోప్ అడ్వర్టైజ్‌మెంట్ గనక మీరు చూస్తున్నట్టయితే ఒక లేడీ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటుంది. సో, పక్క నుండి మహేష్ బాబు రాగానే ఒక పాప వచ్చి మమ్మీ అని పిలవడం అనేది జరుగుతుంది. సో, మహేష్ బాబు చూడండి మీరు చాలా ఆశ్చర్యపోయినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది కనుక చూసినట్టయితే మరి ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్. చూడండి మీ యొక్క బిజినెస్‌కి లేదా మీరు మీ యాడ్స్ రన్ చేయాలని అనుకునే వాళ్ళు అయ్యుండొచ్చు. లేదా దీన్ని మీరు కెరియర్ లాగా బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే, మీరు ఏదైనా ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ను చూస్తున్నప్పుడు దాని నుండి మీరు తీసుకోవాల్సిన ఇన్‌పుట్స్ ఏంటి అనే దానిపైన మీరు కంపల్సరీగా ఫోకస్ అనేది పెట్టాలి. ఇప్పుడు మీరు అది చూడండి అది ఒక అవేర్‌నెస్ అడ్వర్టైజ్‌మెంట్. అంటే ఎక్కడ గూడంగా వాళ్ళు సంతూర్ సోప్ వాళ్ళు మా యొక్క సోప్‌ని పర్చేజ్ చేయండి అని చూపించరు. వాళ్ళు సోప్‌ని అమ్మట్లేదు. దేన్ని అమ్ముతున్నారు? బ్యూటీని అమ్ముతున్నారు. ఓకేనండి. కాబట్టి ఇది ఒక అవేర్‌నెస్ క్యాంపెయిన్. అలానే మీరు మీ యొక్క ప్రొడక్ట్ పైన ఏదైనా అవేర్‌నెస్ కలిగించాలి అని గనక మీరు అనుకున్నట్టయితే,
మీరు అవేర్‌నెస్ క్యాంపెయిన్‌కి వెళ్ళొచ్చు. లైక్ మీది ఏదైనా ప్రొడక్ట్ అయ్యుండొచ్చు, ఏదైనా సర్వీస్ అయ్యుండొచ్చు. దానిపైన మీరు వేరే వాళ్ళకి చాలా మందికి రీచ్ అవ్వాలి, తక్కువ కాస్ట్ అనేది పడాలి, కానీ నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని గనక మీరు అనుకున్నట్టయితే అవేర్‌నెస్ క్యాంపెయిన్ అనేది రన్ చేయొచ్చు. రైట్. ఇది అవేర్‌నెస్ గురించి. అదే విధంగా ట్రాఫిక్. ఈ యొక్క ట్రాఫిక్ ఆబ్జెక్టివ్ గనక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి. ఈ యొక్క ట్రాఫిక్ అనేది గనక చూసినట్టయితే ఇక్కడ మీకు ల్యాండింగ్ పేజ్ అనేది ఉండాలి. ల్యాండింగ్ పేజ్ అనేది గనక ఉన్నట్టయితే జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ల్యాండింగ్ పేజ్ గనక ఉన్నట్టయితే, ల్యాండింగ్ పేజ్ పైకి మీరు ట్రాఫిక్ అనేది తీసుకురావచ్చు. లేదా మీ యొక్క ఫేస్‌బుక్ ప్రొఫైల్ పైనకి వ్యూస్ అనేది రావాలి. ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే మోస్ట్‌లీ దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఎక్కువగా మీ యొక్క ల్యాండింగ్ పేజ్ పైకి ట్రాఫిక్ తీసుకురావడానికి యూజ్ చేస్తారు. ట్రాఫిక్ అనేది ఎందుకనంటే మీ యొక్క వెబ్‌సైట్ పైకి ట్రాఫిక్ తీసుకురావడానికి కొరకు. దీని ఇంటెన్షన్ ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇనిషియల్‌గా మీ యొక్క వెబ్‌సైట్ పైకి చాలా ట్రాఫిక్ అనేది తీసుకొచ్చి తర్వాత వాళ్ళని రీటార్గెట్ చేయడానికి కొరకు యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా మీరేదైనా వెబ్‌సైట్ పైన మీరు ట్రాఫిక్ అనేది తీసుకురావాలి అనేది గనక మీ యొక్క ఇంటెన్షన్ అయినట్టయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. రైట్. ఇలా మీరు ట్రాఫిక్ అనేది మీ యొక్క వెబ్‌సైట్ పైకి మీరు ట్రాఫిక్ తీసుకురావాలి అని అనుకున్నట్టయితే ట్రాఫిక్ యాడ్స్ అనేది యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఎంగేజ్‌మెంట్. చూడండి ఎంగేజ్‌మెంట్ అనేది గనక చూసినట్టయితే ఏంటి? చూడండి మీరు ఏదైనా వీడియో కాంటెంట్ అనేది క్రియేట్ చేశారు. ఈ ఎంగేజ్‌మెంట్ యాడ్స్‌కి 100% మీరు వీడియోస్ అనేటివే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇమేజెస్ అనేటివి కాదు. ఇక్కడ చూడండి వీడియోస్ అనేటివి క్రియేట్ చేస్తూ ఈ యాడ్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తారు? ఏంటి? అనేది గనక చూసినట్టయితే మీరు ఒక వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియో పైన మీరు ఎంగేజ్‌మెంట్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఎక్కువ మందిని చూడడానికి మీరు మనీ అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఇప్పుడు ఎవరైతే మీ యొక్క వీడియోని చూశారో అందులో మీరు రకరకాలుగా పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని, త్రూ ప్లేని బేస్ చేసుకొని రకరకాలుగా మీరు మళ్ళీ రీటార్గెట్ అనేది కూడంగా చేయొచ్చు. చూడండి ఇక్కడ అవేర్‌నెస్ క్యాంపెయిన్ కంటే ఈ యొక్క ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ గనక మీరు రన్ చేసినట్టయితే లైక్ సెకండ్ స్టెప్‌లోనే మీరు ఈజీగా మీకు లీడ్ జనరేషన్ చేయొచ్చు. అదే విధంగా మీకు సేల్స్ అనేటివి కూడంగా తీసుకురావచ్చు. ఇది ఎలా అనేది గనక చూసినట్టయితే మీరు ఎవరైతే మీ యొక్క వీడియోని చూశారో చూడడం వల్ల మీకేమవుతుంది? వాళ్ళకేమవుతుంది అనేది గనక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఒక జర్నీ స్టార్ట్ చేశాను. నేను ఎవ్వరికీ తెలియదు. కానీ నా దగ్గర ఒక ప్రొడక్ట్ అనేది, సర్వీస్ అనేది తీసుకోవాలి అని అన్నట్టయితే నేను చాలా మందికి తెలిసి ఉండాలి. అదే విధంగా ఇక్కడ నేను తెలిసి ఉండడం వల్ల వాళ్ళు నా యొక్క వీడియో చూడడం వల్ల లేదా నా కాంటెంట్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల నా దగ్గర పర్చేజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదా నా యొక్క సర్వీస్‌ని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదా మీ యొక్క ఆడియన్స్‌కి అవేర్‌నెస్ లేని వాళ్ళుంటారు. అంటే మీరు ఏ ఆడియన్స్‌ని తీసుకున్నా 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒకరు కోల్డ్ ఆడియన్స్, వార్మ్ ఆడియన్స్, అదే విధంగా హాట్ ఆడియన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్‌ని గనక మీరు తీసుకున్నట్టయితే, కోల్డ్ ఆడియన్స్ అనేటి వాళ్ళకి ఏంటి అనేది గనక చూసినట్టయితే, వాళ్ళకి మీ గురించి ఏమీ తెలియదు. అదే విధంగా మీ యొక్క సర్వీస్ గురించి గాని, మీ యొక్క ప్రొడక్ట్ గురించి గాని ఏమీ తెలియదు. సో, అలాంటి వ్యక్తులు పర్చేజ్ చేయడం అనేది మీ యొక్క ప్రొడక్ట్‌ని లేదా సర్వీస్‌ని తీసుకోవడం అనేది చాలా టఫ్. కానీ మీరు గనక చూసినట్టయితే ఫేస్‌బుక్‌లో 85% వీళ్ళే ఉంటారు. తర్వాత కోల్డ్ ఆడియన్స్ నుండి వార్మ్ ఆడియన్స్. ఈ వార్మ్ ఆడియన్స్ ఎవరంటే ఆల్రెడీ మీ యొక్క నాలెడ్జ్‌ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, లేదా మీ వీడియో కాంటెంట్‌ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, లేదా వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ గురించి అవేర్‌నెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈజీగా మీ యొక్క సర్వీస్‌ని లేదా ప్రొడక్ట్‌ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే థర్డ్ వాళ్ళు గనక చూసినట్టయితే హాట్ ఆడియన్స్. మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పర్చేజ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది ఒక 5% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం కోల్డ్ ఆడియన్స్, వార్మ్ ఆడియన్స్, హాట్ ఆడియన్స్ గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్స్ అనేటివి ఎలా యూజ్ అవుతాయి? ఏంటి? అనేది గనక తెలిసినట్టయితే, చూసినట్టయితే ఎవరైతే కోల్డ్ ఆడియన్స్ ఉన్నారో
ఎవరైతే మన గురించి గానీ, మన ప్రొడక్ట్ గురించి గానీ, లేదా వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను అని తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని మీరు మీ యొక్క వీడియోస్ ద్వారా రీచ్ కావడం వల్ల, వాళ్ళకి మీ గురించి తెలుస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుస్తుంది. అండ్ మీ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, వాళ్ళు రెడీ ఉంటారు మీ యొక్క ప్రొడక్ట్‌ని లేదా సర్వీస్‌ని యూజ్ చేసుకోవడానికి. అలాంటిది గనక మీరు గనక ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళయ్యుండొచ్చు. లేదా మీ యొక్క ప్రొడక్ట్ పైన, మీ యొక్క సర్వీస్ పైన మీరు అవేర్‌నెస్ కలిగించాలి. కోల్డ్ ఆడియన్స్‌ని గనక మీరు రీచ్ అవ్వాలి. లేదా మీరు యొక్క ఫేస్‌బుక్ గురించి గనక చూసినట్టయితే టాప్ ఆఫ్ ది ఫనెల్, మిడిల్ ఆఫ్ ది ఫనెల్, బాటమ్ ఆఫ్ ది ఫనెల్ అనేది ఉంటుంది. ఇక్కడ టాప్ ఆఫ్ ది ఫనెల్, బాటమ్ ఆఫ్ ది ఫనెల్, మిడిల్ ఆఫ్ ది ఫనెల్ అనేది ఏంటి అనేది గనక చూసుకున్నట్టయితే నేను ఒకసారి దీని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఫేస్‌బుక్ అనేది ఇలా ఉంది అని మీరు అనుకున్నట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ అనేది గనక మనం తీసుకున్నట్టయితే ఇలా ఉంది అని మనం అనుకుందాం. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ సో, సారీ ఫర్ మై హ్యాండ్ రైటింగ్. సో, ఇలా మీ యొక్క ఫేస్‌బుక్ అనేది ఇదంతా కలిపి ఒక ఫేస్‌బుక్ అని మీరు అనుకున్నట్టయితే. ఇలా మీ యొక్క ఫేస్‌బుక్ అని మీరు అనుకున్నట్టయితే. చూడండి ఇక్కడ ఇదంతా గూడంగా. లైక్ ఇక్కడ 3 స్టేజెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 3 స్టేజెస్ గనక మీరు తీసుకున్నట్టయితే, చూడండి ఇక్కడ ఇది టాప్ ఆఫ్ ది ఫనెల్. ఓకేనండి. టాప్ ఆఫ్ ది ఫనెల్. ఇది గనక చూసినట్టయితే మిడిల్ ఆఫ్ ది ఫనెల్. ఇది గనక చూసినట్టయితే బాటమ్ ఆఫ్ ది ఫనెల్. ఇవి 3 గనక మీరు తీసుకున్నట్టయితే, చూడండి ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ యాడ్స్ అనేటివి గనక మీరు చూసినట్టయితే, ఇక్కడ అవేర్‌నెస్ అవనేటివి కూడంగా కలిగించేది ఈ స్టేజ్. సో, ఎవరైతే ఈ స్టేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారో, వాళ్ళకి ఫ్యూచర్‌లో గనక చూసుకున్నట్టయితే ఎక్కువ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. కానీ యాజ్ యూజువల్‌గా అందరూ ఫోకస్ చేసేది ఇక్కడ దీనిపైన మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. దీనిపైన మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. అంటే ఇది కన్సిడరేషన్ స్టేజ్. అంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి స్టేజ్. మనీ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి స్టేజ్. అంటే ప్రతి వాళ్ళు గూడంగా మనీ కావాలని చూస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఆడియన్స్ ఉండేది ఎక్కడ అంటే ఈ స్టేజ్. ఈ స్టేజ్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు. లైక్ ఫేస్‌బుక్‌లో అయ్యుండొచ్చు, మీరు ఎక్కడైనా అయ్యుండొచ్చు. దీని పైన ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా మనీ ఎర్న్ చేయడానికి లేదా మీరు ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి మీ యొక్క యాడ్స్ అనేటివి చాలా ప్రాఫిటబుల్‌గా రన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మీరు చేయాల్సింది ఏంటి అనేది గనక చూసినట్టయితే ఈ యొక్క మీరు అవేర్‌నెస్ కలిగించాలి అని అనుకున్నట్టయితే అండ్ అవేర్‌నెస్ కలిగించడంతో పాటు లీడ్ జనరేషన్ అవి చేయాలి అని మీరు అనుకున్నట్టయితే ఈ ప్లేస్‌లో మీరు ట్రాఫిక్ యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. తర్వాత చూడండి యాప్ ప్రమోషన్. చూడండి ఇది లీడ్స్ అండ్ సేల్స్ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఈ యొక్క యాప్ ప్రమోషన్ గురించి ఏంటి అనేది గనక చూసినట్టయితే మీకేదైనా యాప్ ఉంది. రైట్. 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 ఆహ్, వేరే వాళ్ళకి ఇన్‌స్టాలేషన్స్ గురించి చూస్తున్నారు. లేదా మీ యాప్‌ని ప్రమోషన్ చేయాలని చూస్తున్నారు. మీ యాప్‌ని వేరే వాళ్ళకి మీరు లైక్ ఇన్‌స్టాలేషన్ చేపించాలని చూస్తున్నట్టు అయితే యాప్ ప్రమోషన్ అనేది యూజ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాదాపుగా బిజినెస్‌లో లీడ్స్ లేదా సేల్స్ గురించి చూస్తూ ఉంటారు కాబట్టి, మరి లీడ్స్ మరియు సేల్స్ అనేటివి ఎలా తీసుకురావచ్చు, ఏంటి అనేది గనక చూసినట్టయితే. మరి ఎప్పుడు లీడ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు సేల్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి అనేది గనక మీరు చూసినట్టయితే చూడండి లీడ్స్. ఇప్పుడు మీరు లీడ్స్ అనేటివి ఎప్పుడు సెలెక్ట్ చేయొచ్చు, ఏంటి అనేది గనక చూసినట్టయితే. మీ యొక్క బిజినెస్‌కి లీడ్ జనరేషన్ అనేది ఉంది. లీడ్ జనరేషన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ అయ్యుండొచ్చు, ఇన్స్యూరెన్స్ అయ్యుండొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ అయ్యుండొచ్చు, ట్రైనింగ్, కోచింగ్ అయ్యుండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ గనక మీ బిజినెస్‌లో ఉన్నట్టయితే, మీరు కూడా ఇలాంటి బిజినెస్ గనక చేస్తున్నట్టయితే, లేదా మీరు నాలాగా మీ యొక్క ట్రైనింగ్, కోచింగ్ బిజినెస్‌కి లీడ్ జనరేషన్ గనక మీరు చేస్తున్నట్టయితే, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకేదైనా ఈ కామర్స్ స్టోర్ ఉంది. లేదా మీరు ట్రైనింగ్, కోచింగ్ సెంటర్‌ని డైరెక్ట్‌లో మీ యొక్క కోర్సెస్‌ని డైరెక్ట్‌లో సేల్స్ చేయాలి అని అనుకుంటున్నారు. లేదా మీరు ఏదైనా ఫిజికల్ ప్రొడక్ట్‌ని సేల్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అయినట్టయితే
100% మీరు యూజ్ చేయాల్సింది సేల్స్ క్యాంపెయిన్. మీరు లీడ్ జనరేషన్ చేయాలని అనుకున్నట్టయితే లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, లేదు సేల్స్ సంథింగ్ మీరు ఆన్‌లైన్‌లోనే సేల్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మేబీ సారీస్ అయ్యుండొచ్చు, కామర్స్ స్టోర్ అయ్యుండొచ్చు, లేదా ఏదైనా బుక్స్ అయ్యుండొచ్చు. ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి మీరు సేల్స్ చేయాలనుకున్నట్టయితే బ్యూటీ ప్రొడక్ట్స్ అయ్యుండొచ్చు, రకరకాలుగా మీరు సేల్స్ క్యాంపెయిన్ అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మీరు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది ఎలా రన్ చేయాలి, ఏంటి అనే దాని గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్‌లో మీరు ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనండి. లీడ్ జనరేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆబ్జెక్టివ్ అనేది లీడ్ జనరేషన్. నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. ఇలా ఇప్పుడు నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి మెటా సజెస్ట్ చేయడం. చూడండి మై ఫ్రెండ్, ఇది ఎందుకు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అనేది గనక చూసినట్టయితే 2 సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒకటి మీ యొక్క యాడ్ అకౌంట్ అనేది చాలా ఓల్డ్‌గా ఉండి, మీ యొక్క పిక్సెల్ అనేది చాలా మెచ్యూర్డ్ అయింది. చాలా ఆడియన్స్ మీ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు. ఊరికే వచ్చిన వాళ్ళు కాదు. పర్చేజ్ లైక్ మీ యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ పైన ఎవరైతే సమ్ మనీ పే చేసిన వాళ్ళు ఉన్నారో, అలాంటి ఆడియన్స్ మీ దగ్గర గనక ఉన్నట్టయితే దెన్ మీరు యూజ్ చేయాల్సింది ఏంటి అనేది గనక చూసినట్టయితే ఈ యొక్క మొదటి ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చు. కానీ మీరు ఒకవేళ మీ బడ్జెట్ అనేది డైలీ 10,000, 20,000, 30,000 వరకుంది. లేదా ఇనిషియల్‌గా స్టార్ట్ చేస్తున్నారు అయినట్టయితే గో విత్ ద సెకండ్ ఆప్షన్, మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ ఆప్షన్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి నెక్స్ట్. కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది కంటిన్యూయేషన్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మరి ఏ విధంగా క్యాంపెయిన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా క్యాంపెయిన్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? అనే దాని గురించి ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టెప్. రైట్. సో మై ఫ్రెండ్, ఇప్పుడు గనక చూసినట్టయితే ఒకసారి ఏంటి క్యాంపెయిన్ ఏంటి? ఇదేంటి అనే దాని గురించి ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సర్కిల్ అనేది ఉంది. ఓకేనండి. ఇలా ఒక బిగ్ సర్కిల్ అనేది ఉంది. ఇలా ఒక సర్కిల్ అనేది ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఓకేనండి. ఇది క్యాంపెయిన్ యొక్క ఆబ్జెక్టివ్. క్యాంపెయిన్ ఏంటి? మీరు లీడ్స్ తీసుకున్నారా? సేల్స్ తీసుకున్నారా? దట్ ఈస్ వన్ థింగ్. ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ క్యాంపెయిన్. ఈ యొక్క క్యాంపెయిన్‌లో యాడ్ సెట్స్ అనేటివి ఉంటాయి. ఈ యొక్క యాడ్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 యాడ్ సెట్స్ అనేటివి మీరు క్రియేట్ చేశారు అని అనుకుందాం. ఈ యొక్క యాడ్ సెట్‌లో లేదా ఐ విల్ క్లియర్‌లీ లైక్ కొంచెం పెద్దగా తీసుకుంటాను. చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా యాడ్ సెట్స్ అనేటివి క్రియేట్ చేశారు. ఈ యాడ్ సెట్స్‌లలో యాడ్స్ అనేటివి ఉంటాయి. ఇవి యాడ్స్. సో, ఇక్కడ మీరు ఇమేజెస్ అయ్యుండొచ్చు, వీడియోస్ అయ్యుండొచ్చు. ఇలా మీరు రకరకాలుగా ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి ఇది క్యాంపెయిన్, యాడ్ సెట్, అదేవిధంగా యాడ్స్. ఇది క్యాంపెయిన్ యొక్క ఫేస్‌బుక్‌లో మీరు ఎలా యాడ్స్ రన్ చేయాలి, ఏంటి అనే దాని గురించి ఒక స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ క్యాంపెయిన్‌కి ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు. మీరు ఏదైతే పర్పస్ ఉందో దానికి సంబంధించిన ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక డెమో అనే ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నానండి. డెమో అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేనేం చేయొచ్చు అనేది గనుక చూసినట్టయితే లైక్ చూడండి బయింగ్ టైప్ అనేది ఏముంది, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంది అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్, అదేవిధంగా ఏబీ టెస్ట్ ఇవి అనేది గనుక చూసినట్టయితే ఈ యొక్క అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అనేది గనుక చూసినట్టయితే మీరు ఒక క్యాంపెయిన్ లెవెల్‌లో బడ్జెట్ అనేది ఇవ్వాలి అని మీరు అనుకున్నట్టయితే, మీ యొక్క బడ్జెట్ అనేది క్యాంపెయిన్ లెవెల్‌లో ఇవ్వాలి అని మీరు అనుకున్నట్టయితే ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. లేదు మీరు యాడ్ సెట్ లెవెల్‌లో బడ్జెట్ అనేది ఇవ్వాలి అని గనక మీరు అనుకున్నట్టయితే ఈ యొక్క ఆప్షన్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే దాదాపుగా యూజ్ చేయను. నేనంతా గూడంగా యాడ్ సెట్ లెవెల్‌లోనే ఇస్తాను. కాబట్టి మీకు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ క్లిక్ ద నెక్స్ట్. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ యొక్క యాడ్ సెట్‌కి
ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఏంటి అనేది కనుక చూసినట్టయితే మీ యొక్క ఆడియన్స్‌ని ఎవరికి మీరు ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ టార్గెట్ అనేది చేయొచ్చు. అంటే ఎవరిని మనం టార్గెట్ చేస్తున్నాం అనేది మనం యాడ్ సెట్ లెవెల్‌లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బిజినెస్ ఓనర్స్‌ని నేను టార్గెట్ చేస్తున్నానని అనుకుందాం. ఓకేనండి. ఇలా మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అనేది బేస్ చేసుకొని దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వి హావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ వన్ గనుక చూసినట్టయితే వెబ్‌సైట్. చూడండి, ఇక్కడ వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టాంట్ ఫార్మ్ గురించి రెండిటి గురించి మనం కొంచెం ఎక్కువగా డిస్కషన్ అనేది చేద్దాం. ఇక్కడ మీకు క్వాలిటీ లీడ్స్ రావాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు వెబ్‌సైట్‌ని యూజ్ చేయొచ్చు. చూడండి మై ఫ్రెండ్, దీనివల్ల మీరు ఆడియన్స్‌ని ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆడియన్స్‌ని ఫిల్టర్ చేయడం వల్ల మీకు క్వాలిటీ లీడ్స్ అనేటివి వస్తాయి. ఎందుకు క్వాలిటీ లీడ్స్ వస్తాయి? మరి నేను ఇన్‌స్టాంట్ ఫార్మ్‌ని యూజ్ చేసినట్టయితే నాకెందుకు క్వాలిటీ లీడ్స్ అనేటివి రావు అనేది గనక మీరు చూసినట్టయితే, మీరు ఈ యొక్క ఫేస్‌బుక్ లీడ్ యాడ్స్ అనేటివి గనక మీరు చూసినట్టయితే, చూపిస్తాను చూడండి. మీకు గూగుల్‌లోకెళ్ళి ఫేస్‌బుక్ లీడ్ యాడ్స్ మీరు గనక గూగుల్‌లోకెళ్ళి గనక సెర్చ్ చేసినట్టయితే ఫేస్‌బుక్ లీడ్ యాడ్స్ అనేది గనక మీరు సెర్చ్ చేసినట్టయితే చూడండి. నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. ఇలా ఫేస్‌బుక్ లీడ్ యాడ్స్, లీడ్ యాడ్స్ ఇలా గనక చూసినట్టయితే ఫేస్‌బుక్ లీడ్ యాడ్స్ అనేది గనక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సెలెక్టింగ్ ద ఇమేజ్. చూడండి మై ఫ్రెండ్, ఇలా ఫేస్‌బుక్ లీడ్ యాడ్స్ అనేటివి ఇలా కనిపిస్తాయి. ఇలా కనిపించగానే మీ యొక్క డేటా మొత్తం గూడా అక్కడ వస్తుంది. అంటే ఎవరైతే మన యొక్క ఇమేజ్ చూస్తున్నారో వాళ్ళకి డేటా మొత్తం అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళ డేటా మొత్తం వాళ్ళు ఎలాంటి క్లిక్ చేయకుండా, ఏం చేయకుండా వాళ్ళ యొక్క డేటా అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తూ వెళ్తారు. కాబట్టి క్వాలిటీ లీడ్స్ అనేటివి రావు. మేబీ మీరు కూడా చాలా వరకు ఇప్పటి వరకు చాలా వెబినార్‌లకి అయ్యుండొచ్చు, మాస్టర్ క్లాస్‌లకి అయ్యుండొచ్చు, రకరకాలుగా సర్వీస్‌కి, ప్రొడక్ట్‌కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని చాలా సార్లు మర్చిపోయిన సిట్యుయేషన్స్ అనేటివి ఉండి ఉండొచ్చు. మీకు అది ఎసెన్షియల్ ఉన్నప్పటికీ మీరు మర్చిపోయిన సిట్యుయేషన్ ఉండొచ్చు. ఎందుకనంటే మీరు మాన్యువల్‌గా డేటా ఏమి ఎంటర్ చేయలేదు. మీ యొక్క డేటా మొత్తం మీరు ఏదైతే ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఒక నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇచ్చారో అది డిఫాల్ట్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనివల్ల క్వాలిటీ లీడ్స్ అనేటివి రావు. రైట్. అదే విధంగా గనక చూసినట్టయితే మరి క్వాలిటీ లీడ్స్ అనేటివి రావు. మరి ఏ విధంగా ఏ యాడ్స్ రన్ చేయాలి ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది గనక చూసినట్టయితే వెబ్‌సైట్. చూడండి, వెబ్‌సైట్ అనేది గనక చూసినట్టయితే ఇక్కడ వెబ్‌సైట్ అనేది గనక చూసినట్టయితే కంపల్సరీగా వాళ్ళు లింక్‌ని క్లిక్ చేసి మీ యొక్క వెబ్‌సైట్ పైకొచ్చి మీ యొక్క వెబ్‌సైట్‌ని చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించినట్టయితే దాన్ని క్లిక్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేటివి మాన్యువల్‌గా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ లీడ్స్ అనేటివి ఉంటాయి. కంపేరింగ్ లైక్ ఈ యొక్క ఇన్‌స్టాంట్ ఫార్మ్‌తో పోల్చినప్పుడు వెబ్‌సైట్ ద్వారా వచ్చే లీడ్స్ అనేటివి క్వాలిటీ లీడ్స్ అనేటివి ఉంటాయి. అదే విధంగా మీరు మెసెంజర్ చూడండి, మీరు డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా యాడ్స్ అనేటివి రన్ చేస్తూ మెసెంజర్ ద్వారా మీరు రిప్లై ఇస్తాను అని మీరు అనుకున్నట్టయితే మెసెంజర్ యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. కానీ నా దృష్టిలో మెసెంజర్ యాడ్స్ అనేటివి రన్ చేయకూడదు. ఎందుకు అనేది గనక చూసినట్టయితే మీరు యాడ్స్ అనేటివి స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా మన యాడ్స్ అనేటివి ఎప్పటికీ లైవ్‌లోనే ఉంటాయి. ఇలా లైవ్‌లో ఉండడం వల్ల ఎప్పుడైనా లీడ్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి మీరు కనెక్ట్ కావడం అనేది, మెసేజ్ షేర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి మెసెంజర్ యాడ్స్ అనేటివి రన్ చేయకూడదు. చూడండి, అదే విధంగా ఇన్‌స్టాంట్ ఫార్మ్ అండ్ మెసెంజర్ ఇది గూడంగా సేమ్. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అయ్యుండొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ అయ్యుండొచ్చు, కాల్స్ అయ్యుండొచ్చు, యాప్స్ అయ్యుండొచ్చు. ఇవేవి సెలెక్ట్ చేసుకోకుండా అయితే వెబ్‌సైట్ తప్పలేని పరిస్థితి ఉన్నట్టయితే ఇన్‌స్టాంట్ ఫార్మ్. బట్ నన్నడిగినట్టయితే సెలెక్ట్ ద వెబ్‌సైట్. మీరు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేయండి. దీనివల్ల మంత్లీ 40,000 నుండి 70,000 రూపీస్ వరకు మీరు మనీ అనేది సేవ్ చేయొచ్చు. మీకు గనక ల్యాండింగ్ పేజ్ అనేది ఉన్నట్టయితే. ఇప్పుడు చూడండి మై ఫ్రెండ్, ల్యాండింగ్ పేజ్ అనేది సెలెక్ట్ చేశాం. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి పర్ఫార్మెన్స్ గోల్ ఏంటి? లైక్ మీకు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ గనక చూసినట్టయితే
మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. అంటే నాకు ఎక్కువ మంది లీడ్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. లేదా మాక్సిమం వాల్యూ మాక్సిమైజ్ వాల్యూ ఆఫ్ కన్వర్షన్స్. చూడండి, ఇది ఆప్షన్ అనేది కాదు. సో సెలెక్ట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. అదేవిధంగా అదర్ గోల్స్ ఏంటి అనేది గనక చూసినట్టయితే మాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్. సో ఎక్కువ ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అనేది కావాలి. మీరు ఓన్లీ ట్రాఫిక్ యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. దీనికంటే అవి కాస్ట్ ఫర్ ల్యాండింగ్ పేజ్ వ్యూ అనేది తక్కువలో పడుతుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్. మీ యొక్క లింక్‌ని క్లిక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అదేవిధంగా యూనిక్ రీచ్ అనేది ఉండాలి. లేదా ఇంప్రెషన్. మీ యొక్క యాడ్ పైన ఇంప్రెషన్ అనేది ఎక్కువగా ఉండాలి అని అనుకున్నట్టయితే మీరు ఇవి యూజ్ చేయొచ్చు. కానీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉండేది ఏంటి అనేది గనక చూసినట్టయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. ఈ యొక్క మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా పిక్సెల్. ఈ యొక్క పిక్సెల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి, ఈ యొక్క పిక్సెల్ అనేది ఏదైనా మీరు ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళినప్పుడు లేదా మీరు అమెజాన్‌లో అయ్యుండొచ్చు, లేదా ఫ్లిప్‌కార్ట్‌లో అయ్యుండొచ్చు, ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని మీరు చూశారు. చూసిన తర్వాత వెంటనే మీరు అమెజాన్ యాప్ అయ్యుండొచ్చు, లేదా ఫ్లిప్‌కార్ట్ అయ్యుండొచ్చు, లేదా మింత్రా అయ్యుండొచ్చు, రకరకాల యాప్స్‌లలో మీరు అది క్లోజ్ చేశారు. యూట్యూబో, ఫేస్‌బుక్కో ఓపెన్ చేయగానే మీరు ఏదైతే ప్రొడక్ట్‌ని చూశారో ఆ యొక్క ప్రొడక్ట్ అనేది మీకు ఫేస్‌బుక్‌లో లేదా యూట్యూబ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. ఇది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది గనక చూసినట్టయితే వాళ్ళు పిక్సెల్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యొక్క పిక్సెల్ ద్వారా వాళ్ళు రీటార్గెట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ తీసుకొని మీకు నేను దీనిపైన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నైకీ.కామ్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది అని అనుకుందాం. రైట్, చూడండి మై ఫ్రెండ్, ఇలా నేను నైకీ.కామ్ అనేది ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ పిక్సెల్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే చూడండి, మెటా పిక్సెల్ హెల్పర్ అని చెప్పేసి గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది మీరు ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీకు ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క పిక్సెల్ అనేది ఏంటి అనేది గనక చూసినట్టయితే పేజ్ వ్యూ. అంటే గంగాధర్ అనే వ్యక్తి నా పేజ్ పైకి వచ్చారు అని చెప్పేసి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అనంటే ప్రతి ఒక్క ఫేస్‌బుక్ యూజర్‌కి లేదా ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి యూనిక్ కోడ్ అనేది ఇస్తుంది. సో ఆ కోడ్ వల్ల వీళ్ళకు ట్రాక్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను నా కిడ్స్‌కి ఒక పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను. రైట్, రన్నింగ్ షూ అయ్యుండొచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకి రన్నింగ్ షూ అనేది నేను పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అని అనుకుందాం. నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి రన్నింగ్ షూస్ అనేటివి వచ్చాయి. చూడండి ఈ షూలలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క షూ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ గనక పిక్సెల్ గనక చూస్తున్నట్టయితే చూడండి గంగాధర్ అనే వ్యక్తి పేజ్ పైకి వచ్చాడు అండ్ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని వ్యూ చూశాడు. లైక్ కాంటెంట్ అనేది చూశారు. ఇది ఎలా తెలుస్తుంది అనేది గనక చూసినట్టయితే కాంటెంట్ ఐడీ, ఈ యొక్క ప్రొడక్ట్‌కి వీళ్ళు సెపరేట్ ఒక ఐడీ అనేది ఇచ్చారు. అండ్ చూడండి సోర్స్ ఏంటి అనంటే మార్కెటింగ్ క్లయింట్ ఇండియా అండ్ ఐఎన్ఆర్, దీని యొక్క వాల్యూ అనేది ఇలా వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ వాల్యూ అనేది గనక చూసినట్టయితే ఇప్పుడు నేను 4595 ఇక్కడ గనక మీరు చూసినట్టయితే కూడా చూడండి వ్యూ కాంటెంట్ అని చూడగానే 4595 అనేది ఇచ్చింది. సో ఇప్పుడు నేనేం చేశాను, లైక్ ఒక సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను, లైక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ యూకే 4.5 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ ఇప్పుడు నేను యాడ్ టు బ్యాక్ మీన్స్ యాడ్ టు కార్ట్. ఇప్పుడు చూడండి యాడ్ టు కార్ట్ అనేది నేను క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఈ యొక్క పేజ్‌ని రిఫ్రెష్ చేసినట్టయితే చూడండి యాడ్ టు కార్ట్, లైక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ టు కార్ట్ అని అన్నాను. లైక్ వ్యూ అని చెప్పేసి బ్యాక్ వ్యూ అని చెప్పేసి నేను చేయగానే చూడండి ఇక్కడ నా యొక్క ఈ యొక్క పిక్సెల్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. లైక్ యాడ్ టు కార్ట్ అనేది లైక్ ఇప్పుడు నాకు ఇక్కడ పిక్సెల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ పిక్సెల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ పిక్సెల్ అనేది ట్రిగ్గర్ అయిన తర్వాత వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనంటే ఓకే, గంగాధర్ అనే వ్యక్తి ఈ యొక్క ప్రొడక్ట్‌ని తీసుకొని ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్‌లోకెళ్ళి చెక్‌ఔట్ అని క్లిక్ చేశాడు అనగానే చూడండి ఇక్కడ పిక్సెల్ అనేది చేంజ్ అయింది. యాడ్ టు కార్ట్ అనేది వచ్చింది. అంటే నేను యాడ్ టు కార్ట్‌కి యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని యాడ్ టు కార్ట్‌కి యాడ్ చేసిన తర్వాత చూడండి పేమెంట్ గనక నేను చేసినట్టయితే, ఇప్పుడు గనక నేను పేమెంట్ చేసినట్టయితే చూడండి అగైన్ దే ఆర్ లైక్ పేజ్ వ్యూ, ఇది డిఫరెంట్ పేజ్. అంటే పేజ్ పైకి వచ్చారు అని చెప్పేసి ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా రీజన్ వల్ల నేను దీన్ని క్లోజ్ చేశాను.
లైక్ నేను ఇది చూశాను కానీ నేను క్లోజ్ చేశాను అయినట్టయితే సేమ్ ప్రొడక్ట్‌ని చూసిన వ్యక్తికి అంటే నాకు సేమ్ ప్రొడక్ట్ ఆ షూని వాళ్ళు రీటార్గెట్ చేయాలి అని అన్నట్టయితే ఫేస్‌బుక్ పిక్సెల్ అనేది ఉండాలి. ఇది చూడండి మీ యొక్క బిజినెస్ మేనేజర్ రిస్ట్రిక్టెడ్ అవ్వచ్చు. కానీ ఫేస్‌బుక్ పిక్సెల్ అనేది ఎప్పటికీ రిజెక్ట్ అనేది అవ్వదు. కాబట్టి ఒక్కొక్క అకౌంట్‌కి మీరు యూనిక్ పిక్సెల్ అనేది క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. క్రియేషన్ అనేది చేసి పిక్సెల్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఈ యొక్క నైకీయే కాదు. ఈవెన్ మీరు ట్రైనింగ్ కోచింగ్‌లో ఉన్న ఎవరైతే మీ యొక్క ల్యాండింగ్ పేజ్ పైకి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వక వెళ్ళిపోయారో వాళ్ళని మీరు రీటార్గెట్ చేయొచ్చు. ఈవెన్ మీ యొక్క వెబినార్‌కి అటెండ్ అయ్యి పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీటార్గెట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఎలాగైనా మీరు రీటార్గెట్ అనేది చేయొచ్చు. కాబట్టి ఫేస్‌బుక్ పిక్సెల్ అనేది గనక మీరు ఇన్‌స్టాల్ చేసినట్టయితే దీనివల్ల మీరు లైక్ రీటార్గెటింగ్ ఇవన్నీ కూడంగా యూజ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు చూడండి పెర్ఫార్మెన్స్ గోల్ ఏంటి? లైక్ నేను ఒక పిక్సెల్ అనేది తీసుకుంటాను. ఏదో ఒక పిక్సెల్ లైక్ ఓకే. ఒక పిక్సెల్ అనేది తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ గోల్ ఏంటి? ఇప్పుడు చూడండి ఇక్కడ పెర్ఫార్మెన్స్ గోల్ ఏంటి అనేది గనక చూసినట్టయితే లీడ్స్. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. సో, నేను మాత్రం లీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను లీడ్ జనరేషన్ చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి లీడ్స్ అనేది తీసుకున్నాను. రైట్. ఇప్పుడు చూసినట్టయితే చూడండి నెక్స్ట్ బడ్జెట్ ఏంటి? చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి అంటే బడ్జెట్. చూడండి ఈ బడ్జెట్ విషయానికి వచ్చేటప్పటికి మీ బడ్జెట్ ఎంత ఉంటే అంతలో మీరు యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ₹120 నుండి మీరు యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. ₹120 పర్ డే మినిమమ్‌తోని మీరు యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. మీ బడ్జెట్ ఎంత ఉంటే అంత దానిలో మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ ఎంత ఉంటే అంత. అదేవిధంగా స్టార్ట్ డేట్. ఇది ఎప్పుడు ఏ టయానికి స్టార్ట్ అవుతుంది ఏంటి అనే దాని నుంచి తీసుకోండి. అదేవిధంగా సెట్ ఎండ్ డేట్ అనేది మీరు ఇవ్వకూడదు. ఒకవేళ పర్టిక్యులర్ డేట్ రోజే వరకే మీరు యాడ్స్ రన్ చేయాలి అని అనుకున్నట్టయితే ఎండ్ డేట్ అనేది ఇవ్వండి. కానీ దాదాపుగా ఎండ్ డేట్ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. చూడండి తర్వాత ఇక్కడ గనక చూసినట్టయితే ఇప్పుడు మనం దీని గురించి చూసాం. తర్వాత లొకేషన్. ఈ యొక్క లొకేషన్ అనేది గనక చూసినట్టయితే చూడండి మీరు ఎలా అయినా టార్గెట్ అనేది చేయొచ్చు. మీరు కంట్రీ వైడ్ టార్గెట్ చేయొచ్చు. లేదా పర్టిక్యులర్ స్టేట్ వైజ్ టార్గెట్ చేయొచ్చు. లేదా ఒక సిటీని టార్గెట్ చేయొచ్చు. మీరు రకరకాలుగా టార్గెట్ అనేది చేయొచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొన్ని చూపిస్తాను మీకు. తెలంగాణ. నేను చూడండి ఇలా తెలంగాణ అనేది తీసుకున్నాను. తెలంగాణ కంట్రీ అనేది తీసుకొని ఇప్పుడు నేను టార్గెట్ అనేది చేస్తున్నాను తెలంగాణలో మొత్తం. లేదు తెలంగాణలో నేను లైక్ మల్టిపుల్ సిటీస్ అనేది లైక్ స్టేట్స్ అనేటివి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా నేను టార్గెట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు తెలంగాణ టార్గెట్ చేశాను. ఆంధ్ర టార్గెట్ చేశాను. పర్టిక్యులర్‌గా విజయవాడ లేదా ఇబ్రహీంపట్నం లేదా తాడిపత్రిగూడెం లేదా జగిత్యాల్ లేదా కరీంనగర్ ఇలా ఒక ప్లేస్‌లో నా యాడ్స్ అనేది కనిపించొద్దు అని అనుకున్నట్టయితే చూడండి ఇంక్లూడ్ అంటే కనిపిస్తాయి. ఎక్స్‌క్లూజన్ అంటే కనిపించవు. చూడండి నేను ఇప్పుడు ఎక్స్‌క్లూడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల్. చూడండి ఇప్పుడు నేను జగిత్యాల్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ జగిత్యాల్ సరౌండింగ్‌లో ఎంత దూరం నా యాడ్స్ అనేవి కనిపించకూడదు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీరు 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ సో ఇలా ఎంత దూరం కనిపించకూడదు అనుకుంటే అంత దూరం మీరు అది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు లైక్ పర్టిక్యులర్‌గా ఒక లొకేషన్‌లో కనిపించొద్దు, ఒక లొకేషన్‌లో కనిపించొచ్చు అనేది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఒక పర్టిక్యులర్ లొకేషన్ కొరకు మీరు యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. రైట్. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏది ఉంటే దాని ప్రకారంగా మీరు అడ్వర్టైజ్‌మెంట్ అనేది చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యూటీ పార్లర్ ఉంది. లేదా ఫిజికల్ స్టోర్ ఉంది. అయినట్టయితే మీరు మీ యొక్క స్టోర్‌కి ట్రాఫిక్ అనేది తీసుకురావాలి అని అనుకున్నట్టయితే ఆ సిటీ ఏదైతే ఉందో దానికి దగ్గర ప్లేస్‌లలోనే మీరు టార్గెట్ అనేది చేయొచ్చు. మొత్తం చేయాల్సిన అవసరం అనేది లేదు. మీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఏదైతే ఉందో అలా మీరు లొకేషన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి చూడండి నేను 2 స్టేట్‌లు అనేది సెలెక్ట్ చేశాను. తెలంగాణ, ఆంధ్ర అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి లైక్ ఇప్పుడు ఆడియన్స్. చూడండి ఇప్పుడు 2 రకాలుగా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఒకటి స్విచ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్. అంటే ఎవ్రీథింగ్ మనం మాన్యువల్‌గా ఇచ్చేది. మనం మాన్యువల్‌గా మన యొక్క ఆడియన్స్ ఎవరు? మన దగ్గర ఎవరు పర్చేజ్ చేస్తున్నారు? ఏంటి అనేది తెలుసుకొని మనం ఇచ్చేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్
స్విచ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్. ఇది ఒరిజినల్ ఆడియన్స్‌కి షిఫ్ట్ అవుతున్నట్టయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఆడియన్స్ సజెషన్ ఇట్ ఈస్ ఆప్షనల్. మీ ఇష్టం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. చూడండి ఇప్పుడు మొత్తం అంతా గూడంగా ఏఐ అనేది వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఏఐని యూజ్ చేసినట్టయితే మనము చాలా స్మార్ట్‌గా రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. ఇప్పుడు మీరు చాలా స్మార్ట్‌గా రిజల్ట్స్ అనేటివి ఎలా తీసుకురావచ్చు, ఏంటి అనేది గనక చూసినట్టయితే, ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు రెండిటిని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ ఐ యూజ్ ద బోత్. 2 రకాలుగా యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ యొక్క ఫేస్‌బుక్ సజెషన్ చేసే ఆడియన్స్ లైక్ బ్రాడ్ ఆడియన్స్‌ని నేను ఎలా టార్గెట్ చేస్తాను, ఏఐని ఎలా యూజ్ చేసుకుంటాను, ఏంటి అనే దాని గురించి గనక చూసినట్టయితే, జస్ట్ క్లిక్ ద ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్స్‌ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ ఏంటి? చూడండి 18-65+ అనేది ఫేస్‌బుక్‌లో డిఫాల్ట్‌గా ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది. బట్ చూడండి మీ యొక్క ఆడియన్స్ యొక్క ఏజ్ గ్రూప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చేటటువంటి మీ యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కి ఏ ఆడియన్స్ అయినట్టయితే మీకు పర్ఫెక్ట్‌గా సూటబుల్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో, అలాంటి ఆడియన్స్‌ని మీరు టార్గెట్ అనేది చేయొచ్చు. 18-65+. కాబట్టి మీ ఆడియన్స్ ఎవరున్నారు? ఏంటి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు? అనే దాని గురించి మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఇలా మీరు వీళ్ళని ఎడిట్ అనేది చేయొచ్చు. లైక్ 20 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వాళ్ళు అయ్యుండొచ్చు. లేదా మీరు లైక్ 20 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ అయ్యుండొచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది మీరు వీళ్ళ ఆడియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కమింగ్ టు ద జెండర్ ఏంటి? లైక్ ఆలా, మెన్నా, వుమెనా ఏంటి? చూడండి మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యూటీ పార్లర్ ఉంది. అయినట్టయితే వుమెన్‌నే సెలెక్ట్ చేయాలి. లేదు మీకు వుమెన్ వేర్ ఉంది, సారీస్ సెంటర్ ఉన్నాయి. ఇలాంటివి గనక ఉన్నట్టయితే వుమెన్‌ని టార్గెట్ చేయొచ్చు. లేదు మీకు మెన్స్‌కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీరేమైనా సేల్స్ చేస్తున్నట్టయితే, అప్పుడు మీరు మెన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదండి లైక్ గంగాధర్ మరి మేము ట్రైనింగ్, కోచింగ్ బిజినెస్‌లో ఉన్నాం. మేము ఎవరిని టార్గెట్ చేయాలి అని గనక మీరు అనుకున్నట్టయితే, చూడండి ఇప్పుడు మీరు మీ యొక్క టోటల్ మీ దగ్గర ఉన్న ఆడియన్స్‌ని గనక మీరు సర్వే చూసినప్పుడు 90% ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళని మీరు బ్లైండ్‌గా సెలెక్ట్ చేయొచ్చు. లైక్ వుమెన్ ఎక్కువ ఉన్నట్టయితే వుమెన్‌ని టార్గెట్ చేయండి. మెన్‌ని నెగ్లెక్ట్ చేయండి. మెన్ ఎక్కువగా ఉన్నట్టయితే మెన్‌ని టార్గెట్ చేయండి. వుమెన్‌ని వదిలేసేయండి. లైక్ వాళ్ళని టార్గెట్ అనేది చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఎక్కువ మనీ పెడుతున్నారు. వాళ్ళ నుండి ఎక్కువ మంది రావట్లేదు. అలాంటప్పుడు మీరు వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది. మెన్ అయితే మెన్, వుమెన్ అయితే వుమెన్, లేదు ఇద్దరు అయినట్టయితే ఇద్దరు. చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా టార్గెటింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి మరి ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే, మీకు తెలిసిన దాని ప్రకారం ఎవరైతే లైక్ ఇప్పుడు నా యొక్క వెబినార్‌కి అటెండ్ అవుతారో, అయిన వాళ్ళలో ఎవరు నాకు లీడ్స్ ఇస్తారు, ఏంటి అనేది గనక చూసినట్టయితే, సంథింగ్ వాళ్ళకి సేల్స్ చేయడానికి, లేదా లీడ్ జనరేషన్ చేయడానికి, లేదా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే, వాళ్ళు నా యొక్క వెబినార్‌కి అటెండ్ అవుతారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదా లీడ్ జనరేషన్ చేయాలం అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదా ఎలాంటి బిజినెస్ లేని వాళ్ళు ఉన్నట్టయితే అటెండ్ అవ్వరు. అయితే వాళ్ళకొక బిజినెస్ అయినా ఉండాలి, లేదా వాళ్ళకి లీడ్ జనరేషన్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అయినా ఉండాలి, లేదా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేటివి నేర్చుకోవడం అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోని పాజ్ చేసి, ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో మీరు ఎవరు? ఎందుకొరకు నా యొక్క మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది అనే దాని గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క ప్రొఫైల్ ఏంటి? మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారనేది గనక నాకు తెలిసినట్టయితే నెక్స్ట్ దానికి రిలేటెడ్ వీడియోస్ అనేటివి నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి మై ఫ్రెండ్ ఇలా మీరు మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మీరు అది చేయడం అనేది జరుగుతుంది. లైక్ మీరు మీ ప్రొడక్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇలా నేను సెలెక్ట్ అనేది చేశాను. చూడండి స్మాల్ బిజినెస్ ఓనర్స్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా నేను సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత సజెషన్స్ అని ఇవ్వగానే, ఇక్కడ చూడండి స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్నీ నాకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. చూడండి సజెషన్స్. అదేవిధంగా స్మాల్ బిజినెస్, బిజినెస్ అండ్ ఫైనాన్స్,
లైక్ స్టార్టప్స్ చూడండి ఇలా నేను క్లిక్ చేయగానే నాకు స్టార్టప్స్ అయ్యుండొచ్చు, రైట్? స్టార్టప్ కంపెనీస్, బిజినెస్ అండ్ ఫైనాన్స్ అయ్యుండొచ్చు. ఇలా రకరకాలుగా నాకు చూడండి ఆంత్రప్రెన్యూర్స్, రైట్? అదేవిధంగా మార్కెటింగ్, హోమ్ బిజినెస్ చూడండి ఇలా నాకు రకరకాలుగా ఆప్షన్స్ అనేటివి వస్తున్నాయి. సో, మినిమమ్ ఇక్కడ గనక మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది వచ్చేంత వరకు మీరు ఈ యొక్క టార్గెటింగ్ అనేది చేయొచ్చు. మరి అట్లా అని చెప్పేసి చాలా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. 3-5 అనేది మాక్సిమం. 3-5 అనేది మాక్సిమం. అంతకంటే మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడు గనక మీరు చూసినట్టయితే ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నారోగా ఎలా ఎళ్ళాలి ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు మరి ఎవరు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళలో ఎవరు మరి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ నా యొక్క ప్రోగ్రామ్ రిలేటెడ్ నా యొక్క వెబినార్‌కి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి చూడండి డిఫైన్ ఫర్దర్ అనేది ఉంది. వీళ్ళలో లీడ్ జనరేషన్ అనేది గనక ఉన్నట్టయితే, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి లీడ్ జనరేషన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దే ఆర్ రెడీ టు కమ్. చూడండి నాకు ఎక్కువ క్వాలిటీ అవసరం లేదు. లైక్ క్వాంటిటీ అవసరం లేదు. క్వాలిటీ లీడ్స్ అనేటివి కావాలి. ఐయామ్ సారీ ఫర్ దిస్. క్వాంటిటీ అవసరం లేదు. క్వాలిటీ కావాలి. చూడండి ఇప్పుడు నాకు ఇలా క్వాలిటీ లీడ్స్ అనేటివి వచ్చాయి. ఇప్పుడు నేను లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ ఇంట్రెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మీరు క్లిక్ చేయాల్సింది ఏంటి అనంటే నెక్స్ట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే చూడండి మనం ఇక్కడ యాడ్ సెట్‌లో ఆడియన్స్ ఎవరు? వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? అనేటివి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మీ యొక్క ఇమేజెసా? మీరు వీడియోసా? ఏం క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఏంటి? అనేది గనుక చూసినట్టయితే. చూడండి ఇక్కడ మీ యొక్క ఫేస్‌బుక్ పేజ్ అనేది సెలెక్ట్ చేయండి. రైట్? మీ యొక్క పేజ్ ఏదుంటే అది. మీ యొక్క పర్సనల్ పేజ్ అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఇలా మీ యొక్క పేజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇలా మీ యొక్క పేజ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేమ్ అనేది మీరు ఏ నేమ్ ఇయ్యాలనుకుంటే అది. లైక్ ఇమేజ్‌కి ఏదైనా నేమ్ ఉన్నట్టయితే ఇమేజ్ గురించి ఇయ్యండి. వీడియో ఉన్నట్టయితే వీడియో ఇవ్వండి. మీకు చూపిస్తాను చూడండి. మీరు ఎలా చేయొచ్చు ఏంటి అనేది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇవన్నిటి పైన మీరేమి టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ వీడియో ఆర్ ఇమేజ్ ఆర్ వీడియో లేదా క్రజల్ లైక్ కలెక్షన్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. మోస్ట్‌లీ నేను సింగిల్ అన్ని యూజ్ చేస్తారు చాలామంది. బట్ ఐ విల్ యూజ్ సింగిల్ వీడియో ఆర్ ఇమేజ్ అనేది నేను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు కనుక చూసినట్టయితే యాడ్ ఇమేజ్. ఈ యొక్క ఇమేజ్ అనేది గనక చూసినట్టయితే 1:1 ఫార్మాట్‌లో గనక ఇమేజ్ ఉన్నదన్నట్టయితే వెల్ అండ్ గుడ్. రైట్ చూడండి ఇలా మీరు గనక చూసినట్టయితే 1:1 ఫార్మాట్‌లో ఒక ఇమేజ్ ఉంది. అని గనక మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ సెలెక్టింగ్ దిస్ వన్. రైట్ ఇలా చూడండి ఇలా. లేదు ఇలా చూడండి లైక్ ఐయామ్ స్టేయింగ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ అండ్ రన్నింగ్ దిస్ బిజినెస్. ఒక విలేజ్‌లో ఉంటూ ఈ యొక్క బిజినెస్‌ని నేను రన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా అయ్యుండొచ్చు. లేదా మీరు ఏదైనా ఒక ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నట్టయితే మీ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ అన్ని గూడంగా ఒరిజినల్. ఏవి గూడంగా కిందియి మీరు సెలెక్ట్ చేయొద్దు. అన్ని ఒరిజినల్ అనేది సెలెక్ట్ అనేది చేయండి. ఇప్పుడు ఇలా మీరు సెలెక్ట్ అనేది చేసిన తర్వాత చూడండి మై ఫ్రెండ్ లైక్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ డన్ అని టైప్ చేయండి. ఇక్కడ డన్ అనగానే చూడండి మన యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మరి ప్రైమరీ టెక్స్ట్ అంటే మీరు ఏదైనా ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసినప్పుడు అందులో 3 టైప్స్ అనేటివి ఉంటాయి. చూడండి మీకు నేను ఏదైనా ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ని తీసుకొని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. రైట్. నా యొక్క అడ్వర్టైజ్‌మెంటే వచ్చింది. కాబట్టి దీన్ని నేను ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ గనక మీరు చూసినట్టయితే చూడండి దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ టెక్స్ట్. ఓకేనండి. ఇది నా యొక్క ప్రైమరీ టెక్స్ట్. దీన్ని కాపీ చేస్తున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ యాడ్ క్రియేటివ్. మీరు వీడియో యూజ్ చేయొచ్చు, ఇమేజ్ యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఇట్ ఈస్ కాల్డ్ లైక్ హెడింగ్. చూడండి ఇప్పుడు నేను ప్రైమరీ టెక్స్ట్ అనేది సో, ఇక్కడ నేను కాపీ అనేది చేసుకుంటున్నా. నా యొక్క ప్రైమరీ టెక్స్ట్. మీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మీరు ప్రైమరీ టెక్స్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా ప్రైమరీ టెక్స్ట్ తర్వాత హెడింగ్. చూడండి హెడింగ్ అనేది గనుక చూసినట్టయితే లెర్న్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఇన్ 2 అవర్స్.
సో, ఇలా హెడింగ్ అనేది తీసుకున్నాను నేను. చూడండి ఇలా హెడింగ్ తీసుకున్నాను. ప్రైమరీ టెక్స్ట్ అనేది అయిపోయింది. అదేవిధంగా ఇలా నా యొక్క ఇమేజ్ అనేది యాడ్ క్రియేటివ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్ అనేది మీరేమి అది చేయాల్సిన అవసరం లేదు. ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ ద మ్యాండేటరీ. ఇవి 2 అనేటివి మ్యాండేటరీ. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత చూడండి, కాల్ టు యాక్షన్ అనేది ఏంటి? చూడండి మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మీరు కాల్ టు యాక్షన్ అనేది మీరు ఇవ్వచ్చు. చూడండి మీరు లైక్ వెబినార్ లాగా అయ్యుండొచ్చు. ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే సైన్ అప్ గాని, లెర్న్ మోర్ గాని మీరు సెలెక్ట్ చేయొచ్చు. లేదు మీరు గనక ఇన్సూరెన్సో, రియల్ ఎస్టేటో ఇలాంటివి గనక ఉన్నట్టయితే గెట్ ద కోట్ అని ఉండొచ్చు. లేదు మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా లైక్ ఇక్కడ మన లీడ్ జనరేషన్ కాబట్టి ఆ ఆప్షన్ అనేది రావట్లేదు. సేల్స్ అని అలా రావట్లేదు. చూడండి సబ్‌స్క్రైబ్, సైన్ అప్, లెర్న్ మోర్, గెట్ ద కోడ్, డౌన్‌లోడ్, బుక్ నౌ, అప్లై నౌ ఇలా మీరు ఏదంటే అది. చూడండి నేను లెర్న్ మోర్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లెర్న్ మోర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ల్యాండింగ్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఒకవేళ మీరు ఇన్‌స్టాంట్ ఫార్మ్ అని గనక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలా మీరు ఫార్మ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను మాత్రం ఇక్కడ ఓన్లీ లైక్ వెబ్‌సైట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంటే ల్యాండింగ్ పేజ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను నన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను నా యొక్క ల్యాండింగ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరందరూ గూడంగా ఇదే ల్యాండింగ్ పేజ్‌ని క్లిక్ చేసి, మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇచ్చి మీరు రావడం అనేది జరిగింది. ఇలా క్లిక్ చేయగానే నా యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి ఇలా మీరు ఒకవేళ ఇప్పటివరకు మీరు లైక్ నా యొక్క మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వకపోయినట్టయితే, లేదా మీరు మీ యొక్క నాలెడ్జ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి, దీన్ని మీరు కెరియర్ లాగా బిల్డ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళయ్యుండొచ్చు. లేదా మీరు మీ యొక్క బిజినెస్‌కి మంచి క్వాలిటీ లీడ్స్ అనేటివి జనరేషన్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, నేను రెగ్యులర్‌గా 2 అవర్స్ లైవ్ మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా మీరు ఈ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్‌లో రాణించొచ్చు అనే దానిపైన. కాబట్టి మై ఫ్రెండ్ ఒకవేళ మీరు ఇంకా ఈ యొక్క స్కిల్స్ పైన ఎక్స్‌పర్ట్ అవ్వాలి, మీ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్ అనేటివి ప్రాపర్‌గా రన్ చేయాలి అని గనక మీరు చూస్తున్నట్టయితే, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇలా నా యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇలా చూడండి ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత సో ఇట్ ఈస్ వర్కింగ్. చూడండి నేను ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అనేది ఇచ్చాను. ఎలా డిస్‌ప్లే కావాలి ఏంటి అనేది గనుక చూసినట్టయితే ఐయామ్ సెలెక్టింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హియర్ ఆల్సో. డిస్‌ప్లే లింక్ గూడంగా సేమ్ అనేది ఇచ్చాను నేను. చూడండి ఇక్కడ ఇవ్వగానే ఇక్కడ నా యొక్క ల్యాండింగ్ పేజ్ యొక్క డిస్‌ప్లే అనేది కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను లైక్ నా యొక్క పిక్సెల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను అనేది గనక చూసినట్టయితే మన అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఎలా కనిపిస్తుంది. రైట్ గంగాధర్ మరి ఇప్పటివరకు మీరు లైక్ ఓన్లీ ఫేస్‌బుక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ గురించి ఏంటి అని గనక మీరు అనుకున్నట్టయితే చూడండి ఇక్కడ లొకేషన్ అనేది ఉంటుంది. లైక్ ఆడియన్స్ ఎవరు, ఏంటి, ఎక్కడ ఈ యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. ప్లేస్‌మెంట్ అనే ఆప్షన్ గనక మీరు సెలెక్ట్ చేసినట్టయితే యాడ్ సెట్ లెవెల్‌లో ఉంటుంది. చూడండి ఇలా మీరు అడ్వాంటేజెస్ ప్లేస్‌మెంట్స్ అనేది గనక తీసుకున్నట్టయితే డిఫాల్ట్‌గా ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ అనేది ఫేస్‌బుక్‌లో చూపిస్తుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తుంది, ఆడియన్స్ నెట్‌వర్క్‌లో గూడంగా చూపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. లైక్ ఇలా ఇవన్నీ ప్లేస్‌మెంట్స్‌లలో ఇది వర్క్ అవుతుంది. కాబట్టి మీరేమి పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేయకుండా జస్ట్ సెలెక్ట్ ద అడ్వాంటేజెస్ ప్లేస్‌మెంట్స్ అనేది సెలెక్ట్ చేయండి. సరిపోయింది. అన్ని ప్లేస్‌లలో ఈ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరి మన యొక్క అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఎలా ఉంది? ఏంటి? అనేది గనక మీరు చూడాలన్నట్టయితే ఈ యొక్క ప్రివ్యూ ఆప్షన్ గనక డిజేబుల్ ఉన్నట్టయితే దీన్ని ఎనేబుల్ చేయండి. లైక్ అడ్వాన్స్డ్ ప్రివ్యూ ఆప్షన్ అని గనక మీరు క్లిక్ చేయగానే చూడండి ఒకవేళ మీకు స్క్రీన్ కనబడకపోయినట్టయితే నేను మళ్ళీ నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. చూడండి ఇలా మీరు దీన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా చూడండి ఫేస్‌బుక్‌లో ఎలా కనిపిస్తుంది? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా కనిపిస్తుంది? ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఎలా కనిపిస్తుంది? ఇలా రకరకాలుగా అన్ని సోషల్ మీడియా లైక్ ఏదైతే మీరు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఎలా కనిపిస్తుంది? స్టోరీస్‌లలో ఎలా కనిపిస్తుంది? ఇవన్నీ కూడంగా మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. చూడండి లైక్ మీ యొక్క మన యొక్క ఏదైతే ఇచ్చామో లెర్న్ చూడండి టైటిల్ లెర్న్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఇన్ 2 అవర్స్. రైట్ చూడండి అదే విధంగా లెర్న్ మోర్ లైక్ సైన్ అప్ నౌ. చూడండి లెర్న్ మోర్ అనే ఆప్షన్ నేను ఏదైతే ఇచ్చానో ఆప్షన్ లెర్న్ మోర్ ఇలా మనకు ఈ యొక్క ఆప్షన్ ఇవన్నీ గూడంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ పబ్లిష్ అని అనగానే ఇప్పుడు నేను పబ్లిష్ అని క్లిక్ చేసినట్టయితే
ఇక్కడ ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో దీన్ని పబ్లిష్ అని నేను క్లిక్ చేయగానే నా అడ్వర్టైజ్మెంట్ అనేది లైవ్‌లోకెళ్తుంది. రైట్. ఇది లైవ్‌లోకెళ్ళి తర్వాత ఏమవుతుంది అనేది గనక చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది రివ్యూకెళ్తుంది. అంటే ఫేస్‌బుక్ నా అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది? ఏంటి? అనే దానిపైన రివ్యూకెళ్తుంది. సో, నేనేమైనా ఫేస్‌బుక్ యాడ్ పాలిసీస్ అనేటివి ఫాలో అయ్యానా? ఏవైనా వయలేషన్ అనేది చేశానా? లేదా కాంటెంట్ అనేది అందరికి బాగుందా? లేదా? అని చెప్పేసి రివ్యూకెళ్తుంది. సో, అన్నీ బాగున్నాయనుకోండి నా యొక్క యాడ్స్ అనేటివి అప్రూవ్ అవుతాయి. అండ్ లీడ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా జరగడానికి ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ గనక రన్ చేస్తున్నట్టయితే 2-3 అవర్స్ అనే టైం పడుతుంది. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా రన్ చేస్తున్నట్టయితే కొంచెం తక్కువ టైంలోనే అది అవుతుంది. అండ్ యావరేజ్ గనక తీసుకున్నట్టయితే 2-3 అవర్స్‌లో మీకు లీడ్ జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మై ఫ్రెండ్ ఇలా గనక మీరు చేసినట్టయితే, ఇలాంటి యాడ్స్ అనేటివి గనక మీరు రన్ చేసినట్టయితే, ఎగ్జాక్ట్‌లీగా మీరు మీ యొక్క కస్టమర్ ఎక్కడ ఉంటారు? ఏంటి? అనేది చూసుకొని, మీరు వాళ్ళని ఎగ్జాక్ట్‌లీగా టార్గెట్ అనేది చేయొచ్చు. టార్గెట్ చేయడమే కాదు, చాలా ప్రాఫిటబుల్‌గా యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. లేదా మీరు వేరే వాళ్ళ యాడ్స్ రన్ చేస్తూ మినిమమ్ ఒక 1,00,000 రూపీ పర్ మంత్ అనేది మినిమమ్ ఎర్న్ చేయొచ్చు. లేదా మీ యాడ్స్‌ని గనక వేరే వాళ్ళకి మీరు ఔట్‌సోర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అని అనుకున్నట్టయితే వేరే వాళ్ళకి ఔట్‌సోర్స్ ఇవ్వాలి అని అనుగుణంగా ఇలా బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మై ఫ్రెండ్ ఇప్పుడు వరకు మీరు ఈ యొక్క వీడియోని చూశారు అని అనేది గనక చూసినట్టయితే మీరు మీ యొక్క బిజినెస్ పైన స్కేల్ అప్ చేయడానికి అయ్యుండొచ్చు. లేదా మీరు ఇది యొక్క లీడ్ జనరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఒక కెరియర్ లాగా బిల్డ్ చేయాలని ఇంట్రెస్ట్‌తోని ఉన్న వాళ్ళైనా అయ్యుండొచ్చు. కాబట్టి ఈ యొక్క కింద ఇచ్చినటువంటి నా యొక్క అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది క్లిక్ చేసి, మీరు నా యొక్క అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ అనేది అటెండ్ అవ్వండి. దానిలో ఇంకా డీటెయిల్డ్‌గా మీకు ఈ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్ అనేటివి ఎలా రన్ చేయొచ్చు, ఏంటి, ఏఐని ఎలా యూజ్ చేయొచ్చు అనే దానిపైన చాలా ఎక్కువ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని నా యొక్క లైవ్ మాస్టర్ క్లాస్‌లో చూస్తాను. అదే విధంగా మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అని అనుకున్నట్టయితే, ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్ పైన వీడియోస్ కావాలి అని అనుకున్నట్టయితే, ఐ యామ్ మచ్ మోర్ హ్యాపీ టు సర్వ్ యూ. కాబట్టి మై ఫ్రెండ్ మీరు ఏమి కావాలో నాకు తెలిసినట్టయితే ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ. మీకు కావాల్సిన నాలెడ్జ్‌ని షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థాంక్ యూ.